మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృపలో మీరు మీ కుటుంబాలు వర్ధిల్లుదురుగాక. ఎలా ఉన్నారండి? క్షేమమే కదా? క్షేమంగా ఉన్నామన్నయ్య, బాగున్నాము అంటారా? నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, మీరు బాగుంటానికి కారణం ఏంటి? దేవుణ్ణి బట్టి, అంతేగా? నిజమే. ఏ వ్యక్తి బాగున్నా, ఏ వ్యక్తి క్షేమంగా ఉన్నా అది కేవలం దేవుణ్ణి బట్టి మాత్రమే కలిగింది. ఇంకా దేనిని బట్టి అలాంటి క్షేమము దీవెన కలగటానికి వీల్లేదు. దేవుణ్ణి బట్టి మాత్రమే కలిగింది. మరి ఈ సమయంలో నేను మీకు ఒక చక్కని మాట చెప్తాను. ఏంట మాట అంటే, దేవుడు కాకుండా ఇంకా మిగతా వాటిని బట్టి మేమేదో క్షేమాన్ని అనుభవిస్తాం అన్నటువంటి ఆలోచన కొంతమంది ప్రజల్లో మనం చూస్తాం. ఏంటది అంటారా? కొంతమంది వాస్తును బాగా నమ్మేవాళ్ళు ఉన్నారు. ప్రియులారా, ఈ సమయంలో ఒక మాట చెప్పాలి. కేవలం ఇప్పుడు చెప్పే ఈ చిన్న వర్తమానం అన్ని జనుల కోసం కానే కాదు సుమా. ఎందుకంటే వారు క్రీస్తు లేరు కాబట్టి వారికి ఏదైనా కొంచెం కలిసి వచ్చిద్ది, బాగుంటుంది కదా అని వాస్తుని నమ్ముతూ ఉంటారు. కానీ క్రీస్తుని కలిగినటువంటి విశ్వాసులకి, దేవుని పిల్లలకి దాంతో పనిలేదు గనక కేవలం దేవుని పిల్లల కోసం ఒక చక్కని మాట మీకు తెలియచేస్తాను. ఒకసారి నేను మా విశ్వాసులే వారి అక్కగారి కుటుంబంలో ఒక ప్రార్థన పెట్టాలని చాలా సార్లు అడిగారు. అడిగితే నేను సరేనమ్మా పెడతానని ఒకసారి మేము సంఘంతో కలిసి అక్కడికి వెళ్ళి ఒక కూడిక జరిగించాం. అక్కడికి వాళ్ళకు సంబంధించిన బంధువులు వీళ్ళు చాలామంది కూడుకున్నారు. ప్రేయర్ ఎంత అయిపోయింది, ప్రార్థన అయిపోయి భోజనం అయిపోయింది. ఒక సహోదరి నా దగ్గరకు వచ్చి, అన్నయ్య మీరు వెళ్ళేటప్పుడు దారిలోనే, మా ఇల్లు పక్కనే, మీరు వెళ్తున్న దారిలోనే ఉంది, ఒక్క అడుగు మా ఇంట్లో పెట్టి చిన్న ప్రార్థన చేసి వెళ్ళమని అడిగింది. సరేనమ్మా తప్పకుండా వస్తానని మేము బయలుదేరి వచ్చేటప్పుడు పక్కనే ఉంది, చాలా దగ్గర. మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయాలని వెళ్ళాం. వెళ్ళిన వెంటనే ఆమె క్రైస్తవురాలే. యేసుప్రభువే ఆరాధన అంటది, కానీ ఏమీ వేరే ఆరాధన ఏమి లేదు, క్రైస్తవురాలు. కాకపోతే నామకార్థ క్రైస్తవ్యం. ఇక మనకు తెలియంది ఏముంది. ఆమె వెంటనే నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయబోయే ముందు ఏం చెప్పిందంటే, అన్నయ్య మీరు ప్రార్థన చేసే ముందు మా ఇల్లు ఎలా ఉందో ఒక్కసారి చూసి, ఈ ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉందా, ఈ ఇంట్లో ఏమన్నా దోషం ఉందా కనుక ఒక్కసారి మీరు చూసి మాకు కొంచెం చెప్పండి అన్నయ్య అంతే. అంటే అర్థమైందంటే, ఈ గోడ ఏదో ఇటు ఉండకూడదు, ఈ తలుపు లేదు ఇటు ఉండకూడదు, ఇది ఈ పక్క ఉంది ఆ పక్క ఉంది, బీరువా ఏంటి ఇటు పెట్టారు అని చెబుతుంటారే, ఆ వాతావరణంలో ఆ రీతిగా నన్ను అడిగిందనమాట. ఏదైనా పాస్టర్ గారు చూసి కాస్త చెప్తారు కదా అని. అంటే వాస్తు ఎలా ఉంది అని అడుగుతుంది. మా ఇల్లు ఎలా ఉందో చూడండి అన్నయ్య అంది. నేను అన్నాను, అసలు ఇంట్లో ఏముంటుందమ్మా? ఇంట్లో ఏముంటుంది? నీ గోడ ఏ పక్కనుంటే ఏముంటుంది, నీ బీరువా ఏ పక్కనుంటే ఏముంటుంది? మనం యేసుప్రభువుని నమ్ముకున్న వారికి వీటితో పని లేదు కదా. అది ఎటుంటే ఏమైంది? బైబిల్ ఏమన్నా వాస్తు చెప్పే పుస్తకమా? ఇదిగో ఈ చెట్టు ఇక్కడ ఉండకూడదు, ఈ గోడ ఇటు ఉండకూడదు, ఈ తలుపులు ఇటు ఉండకూడదు, ఇది ఇలా ఉండాలి, అలా చెప్పే పుస్తకం అంటే అది. దైవజనులు అందించేటటువంటి వందలాది ప్రసంగాలు ఈరోజు మీరు వింటున్నారుగా, ఎవరైనా వాటి గురించి చదువుతున్నారండి? ఎందుకంటే బైబిల్ అవి చెప్పే పుస్తకమా? ఈ బైబిల్లో ఉన్నాయా? వాటిని బట్టి దేవుడు దీవిస్తాడా? కానీ ఆ తల్లి అలా అడిగింది. ఎందుకంటే క్రీస్తు లేడు ఆమెకి. పేరుకే క్రైస్తవురాలు కానండి, క్రీస్తు లేడు. క్రీస్తు లేనప్పుడే వాస్తు మీదకి మనసు పోతుంది. క్రీస్తుని కలిగిన వారికి వాస్తుతో పని ఏంటండి? అవసరం లేదుగా. కనుక తల్లి నన్ను అడిగింది, ఇల్లు ఎలా ఉంది మరి కొద్దిగా చూసి చెప్పండి అని. నేను చెప్పాను, ఇంట్లో ఏముండదమ్మా, మనకి దేవుడిచ్చినటువంటి ఇల్లు అది ఎలా ఉంటే అలాగే బాగుంటుంది అంటూ నేను ఒక మాట అడిగాను. భర్త నిలబడి ఉన్నాడు ఎదురుగా. మీరు తాగుతారా అని అడిగాను. పాస్టర్ గారు మీతో అబద్ధం చెప్పటం ఎందుకండి, నేను తాగుతానండి అన్నాడు.
నేను భార్యని అడిగాను, అమ్మ మీరు మందిరానికి వెళ్ళి కరెక్ట్గా చెప్పండి ఎన్నాళ్ళయిందని. ఆమె దాదాపు సంవత్సరాల తరబడి నుంచి వెళ్ళట్లేదని చెప్పింది ఆమె. నేను చానాళ్ళు అయిపోయింది అయ్యగారు, అసలు ఈ మధ్యకాలంలో వెళ్ళలేదు, ఏదో పిలిచారు కదా పాస్టర్ గారు వస్తున్నారంటే వెళ్ళాను, ఏదైనా నామకార్థ క్రైస్తవ్యం కదండి అందుకని. యేసుప్రభువే కదండి, మేము మందిరానికి పెద్దగా వెళ్ళమండి, నేను చానాళ్ళు అయిందండి వెళ్ళి, సంవత్సరానికి పైబడే చెప్పింది. మరి పిల్లలు ఎట్లా ఉన్నారు, ఏం లేరండి, వాళ్ళ అడ్రస్ ఉండరండి, మొత్తం తిరుగుతూ ఉంటారండి, ఇక అందుబాటులో ఉండరండి, లోకంలో పడి తిరుగుతారు. ప్రియులారా, ఆ కుటుంబం నష్టపోవటానికి, ఎందుకంటే చాలా నష్టాలు కష్టాలు ఉన్నాయి కాబట్టి ఇల్లు ఎలాగుందో చూడమందాం వాస్తవంగా. లేకపోతే అన్నీ బాగుంటే ఆ మాట కూడా ఎవరు అడుగుతారు? అసలు పాస్టర్ గారి ఇంటికే పిలవరు అన్నీ బాగుంటే. మీకు తెలుసో లేదో చాలామంది. నేను చెప్పాను, అమ్మా మీరు నష్టపోవటానికి, ఇబ్బంది పడటానికి, కష్టాలు పాలవటానికి ఇల్లు ఎలా ఉందన్నది కాదు తల్లి. ఇప్పుడు నీ భర్త తాగుతున్నాడు, డబ్బులన్నీ ఆగమవుతున్నాయి. మీ పిల్లలు ఇలాంటి చెడులో పాపంలో ఉండి రోడ్డు మీద తిరుగుతున్నారు, డబ్బులన్నీ ఆగమవుతున్నాయి, ఆరోగ్యం అంతా పోతుంది. నువ్వేమో దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయట్లేదు అంటున్నావు. అంటే ఈ లెక్కలో మీ కుటుంబం ఎవరు ప్రభు పాదాలు పట్టుకోరు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ భక్తిహీనత, మీ మార్పు లేనటువంటి జీవిత విధానం, యేసు ప్రభు మీకు లేకపోవటం, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభువు మీకు లేకపోవటమే మీరింత నష్టాల పాలవటానికి, ఇంత కష్టపడటానికి కారణం తప్ప ఇంటిలో ఏమీ లేదమ్మా. మీ ఇల్లు బాగుంది, ఎలా ఉంటే అలా ఉంచుకోండి. మీరు ముందు ప్రభువులో గనక ఉంటే తప్పకుండా మీరు దీవించబడతారని ప్రార్థన చేసి ఆ పెద్ద ఆయనతో, ఇంటి ఆయనతో ఆ చెడు మానుకోయ్యా, ఈ పాపాలు మానుకోండి, అందరూ కలిసి చక్కగా కుటుంబ ప్రార్థన చేసుకోండి. ప్రతి సాయంత్రం దేవుని మందిరానికి వెళ్ళండి, చక్కగా దైవజనుడితో కలిసి దేవుణ్ణి ఆరాధించి దేవుని మాటలు విని దీవించబడండి, మీకు బాగుంటుంది అని చెప్పాను. ప్రియులారా, నిజంగా ఈ రోజున చాలామంది క్రైస్తవుల్లో మరి ఇలాంటి వ్యక్తులను మనం చూస్తుంటాం. మాకేదో కలిసి రాలేదు, దీవెన లేదు, మరి ఇంకా మేము ఏదో ఇల్లు ఇటు కట్టుకున్నామేమో, ఇటు తిప్పామేమో, ఎదురుగా తూర్పుకి ఎదురుగా లేమేమో, ఇటు పెట్టామేమో, గుమ్మం ఇటు పెట్టాము, ఏదో రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రియబిడ్డ, నేను అంటాను, మీకున్న స్థలాన్ని బట్టి మీకెటు కంఫర్ట్ అయితే అటు చేసుకోండి, దాంట్లో ఏముంటుంది? నిజంగా ఒక వ్యక్తి దీవెనకరంగా ఉండటానికి యేసు ప్రభువే కారణం, ప్రభువే ఉండాలి. ప్రభువు లేకుండా ఏ వ్యక్తి కూడా ఆశీర్వదించబడలేడు, ప్రభువే ఉండాలి. ఆయన లేకుండా ఊరక వీటి మీద నమ్మకం పెట్టుకొని అప్పుడు విశ్వాసం సన్నగిలిపోవట్లేదండి. అప్పుడు మనం నమ్ముతుంది దేవుణ్ణా వీటినా? అప్పుడు విశ్వాసం సైట్ ట్రాక్ పడుతుంది, విశ్వాసం సైట్ ట్రాక్ పడుతుంది. ఒక దైవజనుడిగా 24 సంవత్సరాల్లో నేను ఎప్పుడూ కూడా అలాంటివి చేయలేదు, నేను బోధించలేదు, వాటితో పని లేదు, అవి నిజం కానే కాదు. వీళ్ళ ఇక్కడ ఒక మంచి మాట చెప్పాలి, అన్యజనుల్లో కూడా చాలామంది వీటిని నమ్ముతారు, ఎందుకంటే వాళ్ళకి క్రీస్తు లేడు కాబట్టి వాటిని నమ్ముతారు, దాన్నేమో మనం తప్పు పట్టక్కర్లా. కానీ చాలా గొప్ప సంగతి ఏంటంటే, మరి హైందవ ప్రవచనాలు చెప్పే పండితుల్లో కూడా కొంతమంది అండి అసలు ఈ వాస్తు అనేటటువంటిది వాస్తవం కాదు, ముందు మనం సరిగా ఉంటే అంతా బాగుంటుంది, వాటి మీద దృష్టి పెట్టొద్దు అని చెప్పేటటువంటి ప్రవచనకర్తలు మరి పెద్దవారు కూడా ఉన్నారండి, హైందవుల్లో కూడా ఉన్నారు. వారే చాలామంది దీన్ని నమ్మటం లేదే. ఈరోజు ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా, పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకున్నటువంటి నీవు దీని మీద ఆధారపడి దీన్ని నమ్మటం, దీన్ని బోధించటం, దీన్ని ప్రజలు చేసేటట్టు పురుగొల్పటం, ప్రజలైనటువంటి వారు దీన్ని చేయటం, అసలు ఇది ఒక దైవజనుడు కానీ ఒక సంఘానికి కానీ ఎంత తీవ్రమైన నష్టం అండి ఇది. విశ్వాసం సైట్ రేఖ పట్టేస్తుంది కదా. మీరు ఆలోచించండి ఒకసారి. ఒకవేళ రేపు వాళ్ళు ఏదన్నా దీవించబడినా దేవుడు కాదండి, మేమేదో ఇదిగో కరెక్ట్గా ఇంటిని కట్టుకోవటాన్ని బట్టి, మేము ఏ వస్తువు ఏ మూల పెట్టాలో ఎటు పెట్టాలో పెట్టటాన్ని బట్టి మేము దీవించబడ్డామని దాని మీద కదా వాళ్ళు వెళ్తున్నారు. ఒకవేళ వాళ్ళకి ఏదన్నా చిన్న తలనొప్పో జ్వరమో ఏదైనా సమస్య వస్తే ఇంకా వాటిని కదా వాళ్ళు చూస్తున్నారు, ఇంకేదో సరిలేదు అనుకొని ఇంటి వైపు చూస్తున్నారు, వస్తువుల వైపు చూస్తున్నారు. కానీ అరే నా భక్తిహీనత, నేను ప్రార్థన చేసి దేవుని సన్నిధి గడపకపోవటం, దేవుని మందిరానికి వెళ్ళకపోవటం ఈ నష్టానికి ఈ కష్టానికి కారణం అన్నటువంటి ఒక పశ్చాత్తాపపు దిశగా వాళ్ళు చూసుకోలేరు కదా అప్పుడిక. ఎందుకంటే విశ్వాసం సైట్ ట్రాక్ పట్టేసింది,
దేవుడి మీద ఉండాల్సింది ప్రక్కకు పోయింది కదా. ప్రియబిడ్డ, నేను ఒక మాట అడుగుతాను. ఈ రోజున ఏది ఎటుంటే బాగా కలిసి వచ్చిద్ది, ఏది ఎటుంటే మా ఇంట్లో బాగా దీవెన వస్తుంది అనుకుంటున్నారు కదా. మొన్న ఈ మధ్య వరదలు వచ్చినాయి కదండి రీసెంట్గా. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలంతా అతలాకుతలం అయిపోయింది. ఎంతోమంది చనిపోయారు. ఎన్నో ఇళ్ళు నీట మునిగిపోయినాయి. లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. కొంతమంది ఇళ్ళు అయితే ఆ నివాస స్థలాలన్నీ కొట్టుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కుప్పగూలిపోయి కొట్టుకుపోయి, అంతకుముందు ఇక్కడ ఇల్లు ఉండేది ఇప్పుడు లేదు, వరదల్లో కొట్టుకుపోయిందని మనం చూస్తున్నాం. ఇంత బీభత్సంగా ఉండి ఎన్నో కుటుంబాలు నీట మునిగిపోయి నష్టపోయారు కదా. మరి అవన్నీ కూడా వాస్తు చూడకుండానే కట్టిన ఇల్లు అంటారా? అంటే వాళ్ళలో చాలామంది వాస్తును చూసుకొనే కట్టుంటారుగా. మరి వాళ్ళందరికీ ఎందుకు నష్టం వచ్చింది? వాస్తుని చూసినా చూడకపోయినా అన్నీ కలిపి కదా నష్టపోయారు, నీట మునిగారు. అవునా కాదా? కరోనా వాతావరణంలో సుమారు ఒక 50 లక్షల మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు వాళ్ళందరూ కూడా? ఈ రోజుకి రోడ్డు ప్రమాదాలంటూ, యాక్సిడెంట్లంటూ, అనారోగ్యాలతో ఆరోగ్యాలు దెబ్బతిని అటు హాస్పిటల్లో రోడ్ల మీద ఎన్నో ప్రమాదాలకు గురై చనిపోతున్నారు. కొంతమంది అనారోగ్యంతో హాస్పిటల్లో చనిపోతున్నారు, కొంతమంది రోడ్ల మీద చనిపోతున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. మరి వాళ్ళందరూ కూడా వారి నివాసాలు కట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవి చూపించుకొనే కట్టించుకొని ఉంటారుగా, వాస్తు ఎలా ఉందో చూడండి అని. మరి వాళ్ళందరూ ఎందుకు అలా అనారోగ్యం పాలై చనిపోతున్నారు? యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయి? కరోనాలో చనిపోయినటువంటి 50 లక్షల మంది కూడా కేవలం ఇంటి వాస్తు బాగోకే చనిపోయారంటారా? ఏమంటారు మీరు? వాళ్ళలో వాళ్ళే ఉన్నారా? అది నమ్మలేదు కాబట్టే చనిపోయారంటారా? ఈ వరదల్లో కానీ, కరోనాలో కానీ, ఇలాంటి ప్రమాదాలు కానీ కాదుగా. నమ్మని వ్యక్తి చనిపోయాడు, దాన్నే నమ్మిన వ్యక్తి చనిపోయాడు. దేవుని చిత్తంలో ఆయుష్ తీరిపోతే ఏ వ్యక్తి అయినా ప్రభు పిలిస్తే దేవుడు ఇక చాలు అంటే వెళ్ళిపోవాల్సిందే కదా, ఇక ఉండే సమయం అయిపోతే. కొంతమంది వారు సొంతంగా చేసుకునే వాళ్ళ పాపాలను బట్టో లేకపోతే వాళ్ళ యొక్క చెడును బట్టి శిక్షింపబడుతూ నష్టపోతున్నారు. అలాంటి రకరకాల కారణాలతో జరుగుతుంది కానీ వీటితో జరిగిద్దండి. ప్రియులారా, వాటి మీదకి ఎప్పుడూ కూడా ఒక క్రైస్తవ విశ్వాసం, నేను మళ్ళీ చెప్తున్నాను, అన్ని జనుల కోసం కానే కాదు ఇది. ఎందుకంటే తెలియనప్పుడు మనం కూడా అవి చేశాము. కేవలం ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా మనము వాటిని పాటించకూడదు, చేయకూడదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. క్రీస్తు లేని వారికి వాస్తు కానీ, క్రీస్తుని కలిగిన మనకి వాస్తుతో పని లేదు. నేను ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట ఇలా చదువుతాను చూడండి. ఎన్నో విషయాలు ఉన్నాయి, ఇలాంటి వాటి మీదకి మన మనసు పోకూడదని. ఒక్క మాట చదువుతాను, అంత సమయం ఈ టైంలో పెట్టలేం కనుక. దైవజనుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే ఇలా ఉందండి. 10వ వచనం, మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఏం ఆచరిస్తున్నారంటండి సంఘం? దినములను ఆచరిస్తున్నారంట, ఏ రోజు మంచిది. మాసాలను ఆచరిస్తున్నారంట, అంటే ఏ నెల మంచిది. ఉత్సవ కాలాలను, అంటే పండగ వాతావరణాలు. ఏమండి? సంవత్సరములు, అంటే ఏ సంవత్సరం. వీటిని ఆచరించుచున్నారు. 11వ వచనం చూడండి ఎంత బాగా చెప్పాడు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. దైవజనుడికి భయం వచ్చేసింది. వ్యర్థమైపోతుంది మిమ్మల్ని బట్టి నేను పడిన కష్టం వ్యర్థమైపోతుంది. ఎందుకంటే మీరు ఏ రోజు మంచిది, ఏ నెల మంచిది అంటూ వాటి మీదకి వెళ్ళిపోయింది మీ మనసు. ఇక నేను పడిన కష్టమంతా వ్యర్థమైపోతుంది, మిమ్మల్ని విశ్వాసంలోనికి తేలేకపోయాను, మీరు అవిశ్వాసులుగా లోక సంబంధుల్లాగే ఉన్నారు అని దైవజనుడు దుఃఖపడుతున్నాడు. నేను చాలా భయపడుతున్నాను అంటున్నాడు. ప్రతి దైవజనుడికి నిజంగా సంఘం ఒకవేళ ఆ విధానంలో లోక సంబంధంగా ఉంటే నాబోటి సేవకుడు దుఃఖపడాలి, భయపడాలి. ఎందుకంటే పడిన ప్రయాసంతా ఏమైపోతుంది? క్రీస్తు మీద కాకుండా విశ్వాసం వాస్తు మీదకి వెళ్ళిపోతుంది. ప్రియబిడ్డ, ఇది ఎప్పటికీ మంచిది కాదు. నిజంగా ఒక వ్యక్తి దీవించబడేది, ఆశీర్వదించబడేది కేవలం దేవుని ద్వారానే. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనాన్ని మీరు చదువుకోండి. ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. అంటే ఏమిటి అర్థం? ఆయనలో ఉంటే మనం ఏదైనా చేయగలమనేగా.
యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాడి ప్రయాస వ్యర్థం. అంటే ఒక కుటుంబాన్ని కట్టేది ఎవరు? దేవుడే. దేవుడే కట్టాలి. దేవుడు కడితేనే, ఆయన కట్టిస్తేనే అది జరిగేది తప్ప లేకపోతే ఎలా జరిగింది? ఫిలిప్పీ పత్రిక 4:13 పౌలు అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తము చేయగలను అన్నాడు. రే బిడ్డ, బలపరిచే దేవుడు ఆయనలో మనం ఉన్నప్పుడు తప్పకుండా సమస్తము మేలుకరంగా దీవెనకరంగా మారుతుంది. క్రీస్తుని కలిగి ఆయనకు చెప్పుకుంటూ ఆయన సన్నిధిలో మొరపెట్టుకుంటూ నా ప్రభువు నాకు సహాయం చేస్తాడు, నేనేదైనా నష్టపోవటానికి కారణం నా పొరపాటు పాపమేమో అంటూ సరి చేసుకొని ప్రభు పాదాలు కనుక నువ్వు పట్టుకుంటే తప్పకుండా దేవుడు మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? దైవదేవుని మీకు ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. విత్తబడిన చక్కని సందేశం మీ ప్రజలకు దీవెనకరంగా చేయండి. మిమ్మల్ని కలిగి మేము ఉన్నప్పుడు ఇక దేనికి భయపడక్కర్లేదు. మేము నష్టపోవటానికి గల కారణం ఇంకేదో కదా అనుకుంటూ వాటి వైపు చూడకుండా ప్రభువా మీ వైపే చూసి మీ ద్వారా కలుగుతున్న ప్రతి దీవెన పొందుటకు సాయం చేయండి. మీరన్నారు నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అని. ప్రభువా నిజంగా మీకు వేరుగా ఉండి ఇంకేదో మాకు కలిసి రావటం లేదు, ఇంకేదో మా ఇంట్లో బాగాలేదేమో, ఇది బాగాలేదేమో అనుకుంటూ వారు అలా ఆలోచించి నష్టపోకుండా మీ వైపు చూస్తూ మీలో వారి జీవితాలు సరి చేసుకుంటూ మీ ద్వారా కలిగే ప్రతి దీవెన పొందుటకు సహాయపడండి. ఈరోజంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి. ఈ వర్తమానం ద్వారా అనేక మంది జీవితాలు మీ తట్టు తిరుగుటకు కృప చూపండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉంటుంది. ఆమేన్. కలుసుకుందాం.